జేహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ గట్కేసర్ సర్కిల్ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ డీసీసీ అధ్యక్షులు మరియు ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ మల్లి పావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, పట్టణ అధ్యక్షులు ముత్యాలు యాదవ్. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న కళ్యాణ లక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు షాదీ ముబారక్ మొత్తం 350 మంది మహిళలకు పథకాలు, తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం కింద చెక్కులు అందించడం జరిగిందని, దీని కింద పెళ్లి సమయంలో 1,116 రూపాయల చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం పేద కుటుంబాలపై భారం తగ్గించడం మరియు బాల్య వివాహాలను నివారించడం. ఈ చెక్కులు లబ్ధిదారుల పెళ్లికి ముందు లేదా పెళ్లి తర్వాత అందుతాయి మరియు దీనికి సంబంధించిన దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు. కళ్యాణ లక్ష్మి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వర్గాలకు చెందిన అమ్మాయిలకు వర్తిస్తుందని, మైనార్టీ వర్గాలకు చెందిన అమ్మాయిలకు వర్తిస్తుందని తెలిపారు. విశ్వనాథ్ బేగం ముందుకు విశ్వనాథ్ బేగం నాగలక్ష్మి లక్ష్మి లలిత మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఇవ్వబడుతుంది. ఏ మండలానికి సంబంధించి ఆ మండలాల కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ఉదయం సంతకం పెట్టిన అక్కడ మీ మండలానికి సంబంధించిన చెక్కులు మీ మండల కౌంటర్ ఉంది, ఆ కౌంటర్ వద్ద తీసుకోవాలి. దయచేసి ఈ ప్రోగ్రాం అయిపోయినాక ఎక్కడైనా చిన్న చిన్న మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపారాల వారు కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీలో ఉచితంగా కాబట్టి ఉచిత బస్సు కూడా వారికి మాట ఇచ్చిన ప్రకారంగా ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పిన విధంగా 6 గ్యారెంటీల్లో మరి ఇల్లు కట్టించడం కానీ, రేషన్ కార్డు కానీ అన్నీ కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. ముందు కూడా లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పేదోళ్ళందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. మరి మేడ్చల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ అయితే మరి పెన్షన్ కానీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి కోరిక మేరకు గౌరవ పెద్దలు ఈ ప్రాంతంలో అందరికీ పనిచేస్తూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి వ్యక్తికి కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ళు, దానితో పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్నిటి కూడా సహకరిస్తున్నందుకు మహేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయ్యింది 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీలలో అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఒకటొకటి మా ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఏదైతే
ఏదైతే ప్రభుత్వంలో గెలవడానికి 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు అన్ని కార్యక్రమాలు ఎన్నికల ముందు చేసిన కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఏవైతే స్కీములు ఉన్నాయో సన్న బియ్యం కార్యక్రమం మేము పెట్టలేదు. అయినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని 10 సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా విజయవంతంగా చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్నింటినీ అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం.